దీప్తి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కదా. కొంతమంది దాన్ని అఫోర్డ్ చేయలేరు, లేదంటే కొంతమంది అదంటేనే భయపడతారు. దానికంటే ముందు ఇంకేమైనా ప్రొసీజర్ ఉందంటారా? ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళకముందు అయితే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే పూర్తిగా బట్టతల స్టేజ్ వచ్చేస్తే నేనైతే ట్రాన్స్ప్లాంటేషన్ రికమెండ్ చేస్తాను, వెనక డోనర్ ఏరియా అది సరిగ్గా ఉంటే. ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళలేని పక్షంలో ఇంకొన్నాళ్ళు జస్ట్ హ్యాంగ్ ఆన్, ఇంకా ఇప్పుడప్పుడే బట్టతల వద్దు, కొన్నాళ్ళు హెయిర్ ఉండాలి అనుకున్న వాళ్ళకి క్లినికల్గా రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ అనేవి ఉంటాయి. రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్లో రకరకాల థెరపీస్ని ఇంక్లూడ్ చేసి ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా కోల్డ్ లేజర్, లో లెవెల్ లేజర్స్ అంటూ ఉంటారు. సో ఈ లో లెవెల్ లేజర్స్, అలాగే కాస్త ఆక్సిజన్ మరియు ఓజోన్ ప్యాకెట్స్ రిలీజ్ చేసే మినీ లేజర్స్ కొన్ని స్కాల్ప్ పైన మూవ్ చేయడము, అలాగే మీసోథెరపీస్ అంటూ ఉంటారు. రెగ్యులర్గా మనం చూస్తున్నాం డర్మా రోలర్ లాంటివి, వాటి యూసేజ్ కొన్ని మీసో కాక్టైల్స్ వేసి చేస్తుండడము, కాంబినేషన్స్లో వర్క్ అవుతాయి ఇవన్నీ కూడా. ఫోటోథెరపీస్ ఉంటాయి. సో స్కాల్ప్ని ఇంకా హెల్తీగా, ఇంకా కొన్నాళ్ళు సెల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉండేలాగా చేయడము వీటి ముఖ్య ఉద్దేశం అనమాట. సో డార్మెంట్గా ఇప్పుడు రూట్ సైజు కొద్దిగా తగ్గిపోయి మూసుకుపోయే స్టేజ్కి వచ్చినాడు మనకి స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అది బట్టతల అనలేము, అలాగని జుట్టు ఉంది అనలేము, అటు ఇటు కాకుండా బాగా వీక్ హెయిర్ లైట్గా అలా కప్పబడి ఉంటాయి. సో ఆ స్టేజ్లో రూట్స్ని మనం ట్రిగర్ చేయాలి, స్టిమ్యులేట్ చేసే ఉద్దేశమే ఇదన్నమాట. సో కొంచెం దానికి ఇంకొంత ఊపిరిని అందించగలిగితే ఇంకొన్ని సంవత్సరాల పాటు హెయిర్ ఉండి మనం ఈలోగా మనం డిసైడ్ అవ్వచ్చు నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అనేది. సో ఇంకాస్త మనం కాలాన్ని పొడిగించాలనుకుంటే మనం ఈ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ వైపు వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా ఒకటే చేసేది, సెల్ డివిజన్ని ప్రమోట్ చేస్తాయి. ఎప్పటికీ అది యంగ్గా ఉండాలి ఒక సెల్ అంటే, అది ఎప్పటికీ డివైడ్ అవుతూ ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకునేసి ఈ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ ఉంటాయి. వీటికి జతగా పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు బాగా ప్రాచుర్యం చెందినాయి. సో ఈ పిఆర్పి షాట్స్ అనేవి మన ఇమ్యూనిటీతో, మన బ్లడ్తోనే ప్లాస్మాని సపరేట్ చేసి, ప్లేట్లెట్స్ బాగా ఉన్న ఆ ప్లాస్మాని తీసుకునేసి స్కాల్ప్ పైన షాట్స్ ఇవ్వడము, డిపాజిట్ చేయడం స్కాల్ప్ అండర్ లేయర్స్లో, ఇవన్నీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయండి. హెయిర్ థిన్నింగ్ స్టేజ్లో బాగా హెల్ప్ అవుతాయి. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఏమన్నా లైక్ స్టేజెస్ లాగా ఉంటుందంటారా? ఎస్ అండి, స్టేజెస్ లాగా ఉంటుంది. మామూలుగా ఏదైనా ఫస్ట్ సప్లిమెంట్స్తో స్టార్ట్ చేస్తాం, డైట్ కూడా యాడ్ చేసుకుంటాం, కానీ పక్షంలో మనం ట్రీట్మెంట్స్కి వెళ్తాం. సో జనరల్గా మన క్రౌన్స్లో ఎలా ఉంటుంది అంటే రూట్ స్టిమ్యులేషన్స్ అనేవి 4-5 కలిపి ఇస్తాం. మేబీ కొన్ని రూట్స్కి ఈ లేజర్ సరిపోద్ది, కొన్ని రూట్స్కి మీసోథెరపీ సరిపోద్ది, కొన్ని రూట్స్కి అన్నీ కావాలి, అన్నీ ఇస్తే కానీ ఓపెన్ అప్ అవ్వని సెల్స్ ఉంటాయి. సో దేనికి ఎంత అవసరమో మనం క్యాలిక్యులేట్ చేయలేని పక్షంలో అన్నీ ఇచ్చి ది బెస్ట్ స్టిమ్యులస్ ఇస్తామన్నమాట. సో అన్ని రకాల స్టిమ్యులస్ ఇస్తాం, కొన్నిటికి రెస్పాండ్ అవుతాయి, ఇంకొన్నిటికి రెస్పాన్స్ అవుతాయి. ఈ రెస్పాండ్ అయ్యాక వన్స్ దే స్టార్ట్ డివైడింగ్ బెటర్, పీరియాడిక్ ఇంటర్వెల్స్లో ఈ ట్రీట్మెంట్స్ కలిపి ఇస్తూ ఉంటాం మన వద్ద అయితే. ఇంకా ఈ పిఆర్పి అనేది ఎక్స్ట్రాగా ఇచ్చినప్పుడు ఎరువులాగా పనిచేస్తూ ఉంటుంది. సో నేనేమంటానంటే చాలామంది పిఆర్పి ట్రీట్మెంట్స్ మీద రిలే అవుతూ ఉంటారు. గుడ్, పిఆర్పి అనేది మనకు ఒక ఫర్టిలైజర్ లాగా, ఎరువులా బాగా పనిచేస్తుంది ఎప్పుడు సెల్స్ అసలు అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు. సెల్స్ అసలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేనప్పుడు మనం ఎంత ఎరువు వేస్తే ఏం లాభం? అక్కడ విత్తనమే లేనప్పుడు ఎంత ఎరువేస్తే ఏం లాభం, ఎన్ని మందులు చల్లితే ఏం లాభం? సో ముందు అక్కడ విత్తనాలు అనేవి అలైవ్ ఉండాలి, బతికి ఉండాలి, ఉన్నవి కూడా ఫంక్షనల్గా ఉండాలన్నమాట. సో ఫంక్షనల్ యాక్టివిటీ అనేది ఇంటాక్ట్ ఉండేలాగా, పూర్తిగా డెడ్ అయిపోని పక్షంలో సెల్స్ని మనం రివైవ్ చేసుకోవచ్చు. సో సెల్స్ని కొంచెం బలం పొందేదాకా మనం స్టిమ్యులస్ ఇస్తే అవి ఓపెన్ అయ్యి రెగ్యులర్గా సెల్ డివిజన్ అనేది ప్రాపర్గా జరిగేలాగా ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించవచ్చు. సో ఎప్పుడైనా కాంబినేషన్స్లో వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది, టెన్షన్ పెట్టుకోక్కర్లేదు అసలు రిజల్ట్ రాదేమో అనేసి. బికాస్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, ఎన్ని చేయగలము అని చేస్తున్నాము. అప్పటికీ అందరికీ అంత బాగా రిజల్ట్స్ రావాలని లేదు, బట్ దాదాపు 92% వరకు కూడా సక్సెస్ఫుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నార్మల్గా జనాలు ఎలా ఆలోచిస్తారంటే ఫేస్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, ఏమైనా పెడితే ఏమైనా చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఆలోచిస్తారు. దీనికి సంబంధించి ఏమైనా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్?
ఎస్ అండి, ప్రతి దానికి ఏదో ఒక చోట ఒక చిన్న లిమిటేషన్ అనేది ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటేనండి, ప్రాపర్ ఏజ్ లేకుండా మనం ఇచ్చినప్పుడు ఇబ్బంది. అలాగే హైపర్టెన్సివ్ ఈ డ్రగ్స్ మీద ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో ఇవి వద్దనే చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఏదైనా సివియర్ మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఎన్ని చేసినా ఒక్కొక్కసారి రెస్పాన్స్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉంది. అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు దానికి మందులు వాడి దాన్ని కాస్త కంట్రోల్కి తీసుకురావాలి. అప్పుడు నేను చేసే ట్రీట్మెంట్స్ ఏమున్నా మనకి బెటర్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ట్రీట్మెంట్లే పనిగా ఇచ్చుకుంటూ వెళ్ళలేం కదా అందరికీ. కొన్నిసార్లు ఏంటంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెద్దగా మనకి వాళ్ళ బ్లడ్ వాళ్ళకి క్లయింట్కి వాళ్ళ ఇమ్యూనిటీ ఇస్తున్నా కనుక ఆ పరంగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాకపోతే సూటబుల్ క్లయింట్ని మనం సెలెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందరూ సూటబులే, అందరికీ ఇచ్చేయచ్చు. చిన్న వయసు వాళ్ళకి ఇచ్చామనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మరి హైపర్ యాక్టివ్ అయిపోతారు వాళ్ళు. ఈ లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివన్నీ ఎక్కువగా ఇవ్వలేం కదా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటి లేజర్స్ లాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో అట్లాంటి పక్షంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదర్వైజ్ ఇవి పెద్ద ఇన్వెజివ్ కాదు కదా, మనం కోసేసి లోపలికి ఏదో చేసేసేది కాదు. జస్ట్ సింపుల్గా కోల్డ్ లేజర్ పాస్ అవుతుంది, ఫోటోథెరపీలో ఒక ల్యాంప్ పెడతాము, అట్లాంటి సూపర్ఫిషియల్గా ఉండేవే కనుక మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. అది పిఆర్పిలో కూడా ఏంటంటే ఆ ప్రిక్కింగ్ వల్ల వాళ్ళకి పెయిన్ రావచ్చు. అది ఇవ్వకూడని డాక్టర్స్ పిఆర్పి ఇచ్చినప్పుడు నీడిలు ఎక్కడెక్కడ ఇస్తున్నారో ఏంటి తెలియదు. ఎక్కడ ఇవ్వకూడదో తెలిసిన డాక్టర్ కంపల్సరీ అండి. ఎవరు పడితే వాళ్ళు పిఆర్పి చేసేసినప్పుడు అది ఎంత డీప్గా ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఏదో వెయిన్కి పంక్చర్ చేస్తున్నారా, నర్వ్కి పంక్చర్ అవుతుందా ఏంటి మనకు తెలియకుండా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గర మాత్రమే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా పిఆర్పీస్ చేసేస్తున్నారు ఈ మధ్య. సో కొంచెం జాగ్రత్త పడాలి. సో మనకు తక్కువకి వచ్చేస్తుందని వెళ్ళడానికి వీల్లేదు. బికాస్ వాళ్ళకి తెలిసి ఉండాలి కదా అసలు ఇంజెక్షన్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా అనేది చూసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు, ఎక్కువగా దాని గురించి లోతుగా తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు మనం సేఫ్గా ఉంటాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పర్టీజ్ ఇచ్చినప్పుడు, కరెక్ట్ పర్సన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్. రాంగ్ పీపుల్ చేతుల్లో మనం తలపెట్టినప్పుడే ప్రాబ్లమ్స్. అండ్ రూట్ స్టిమ్యులేషన్ చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ వాళ్ళకి ఫుడ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? లేదండి, జనరల్గా రూట్ స్టిమ్యులేషన్స్ జస్ట్ ఇట్స్ లైక్ లంచ్ అవర్ ప్రొసీజర్స్ అనమాట. ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చి చేంజ్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎండకి ఎక్స్పోజ్ అవ్వచ్చు, వానకి ఎక్స్పోజ్ అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో బయట నుంచి కొన్ని రేడియేషన్, లేజరు ఇలాంటివి ఎక్స్పోజ్ చేయడం ద్వారా లోపల యాక్టివిటీ స్టార్ట్ అయిపోద్ది. కానీ మనకి ఎక్కడ స్కాల్ప్ పైన వూండింగ్ లాంటిది ఉండదు కనుక ఇట్స్ వెరీ సేఫ్. దానికి స్పెషల్గా పాటించదగినవి ఏముండవు. బట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా షాట్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి రావద్దు అనేది గట్టి నియమం. 48 hours ముందు నుంచి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మీ బ్లడ్డే ఇక్కడ మీకు మెడిసిన్ లాగా వాడుతున్నాం, ఆ బ్లడ్డే కలుషితం చేసేస్తే మీకు రిజల్ట్ ఎలా వస్తుంది? సో పంప్ యువర్ బ్లడ్ విత్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, మంచి గ్రీన్స్, మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్, చక్కటి పుష్టిగల ఆహారము, సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ ఇచ్చి మీ బ్లడ్లో న్యూట్రియంట్స్ని పెంపొందిస్తున్నాం. డోంట్ ఇంటరప్ట్ దోస్ విత్ అదర్ స్టఫ్ అంటాను అన్నమాట. సో జంక్ అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం కార్బోనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి అని చెప్తుంటాం. రిజల్ట్స్ బెటర్గా ఉండాలి. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఈ పీక్స్లో ఉంటాయి, మనం పాటించేవి ఇక్కడ మరీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మ్యాజిక్ అయితే జరగదు. మన బ్లడ్డే ఇక్కడ మెడిసిన్. సో బ్లడ్లోకి ఏం వెళ్తుంది అనేది బాగా వాచ్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరిస్తారా? ఎస్ అండి. రూట్స్ అసలు ఇంకా లేవు. రూట్స్ ఉంటే మనం ఆ రూట్స్ని స్టిమ్యులేట్ చేస్తాము. రూట్సే లేనప్పుడు ఏం చేయగలము? సో అలాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా కొంతమంది పిఆర్పి అంటూ ఉంటారు. వాట్ ఐ సే ఇస్ డోంట్ హ్యాంగ్ ఆన్ టు ఏది ఇస్తే జుట్టు వచ్చింది కదా అని హ్యాంగ్ ఆన్ అవ్వకండి. కరెక్ట్ ఎక్స్పర్టీజ్ చేస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడు గో ఫర్ ఇట్. ట్రాన్స్ప్లాంటేషన్ ఇది పెద్ద సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదండి, ఇట్స్ అ ప్రొసీజర్. వెనక నుంచి కుదుళ్ళని తీసి ముందు పెడతారు. మనం పొలంలో ఎలా నాట్లు వేస్తాం అలాగే ఉంటుంది అనమాట. సో మన సిస్టమ్ నుంచి మన డోనరే, ఇది మనమే డోనర్ ఇక్కడ. సో మన రూట్స్ని తీసి ఇక్కడ బట్టతలకి అతీతం అనమాట ఇక్కడ ఉన్న రూట్స్. సో ఆ వెనక నుంచి తీసిన వాటిని ఇక్కడ నాటేస్తారు. నాటాక 4 నెలల్లో హెయిర్ అనేది వస్తుంది.
ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్ ఎక్స్పీరియన్స్డా, లీగల్లీ ఆయన చేయగల కెపాసిటీ, సర్టిఫికేషన్స్ ఆయనకు ఉన్నాయా అనేవి మనం చూసుకోవాలి. మన వద్ద ప్లాస్టిక్ సర్జన్స్ టీమే హ్యాండిల్ చేస్తుంది కనుక ప్లాస్టిక్ సర్జన్స్ సర్జరీలో ది బెస్ట్గా ఇవ్వగలిగింది కాస్మెటిక్ వైజ్ చూస్తే వాళ్ళే. సో క్రౌన్స్లో మాత్రం ప్లాస్టిక్ సర్జన్స్ ఆధ్వర్యంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తారు. మొదటగా ఎక్కడ హెయిర్ పెట్టాలి అనేది మార్క్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి హెయిర్ తీయాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ డోనర్ ఏరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీక్ డోనర్ని సెలెక్ట్ చేసుకొని సేఫ్ కాని డోనర్ నుంచి పెడితే లాభం లేదు. సో సేఫ్ డోనర్ ఏరియా సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి డోనర్ ఉన్నవాళ్ళు గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐసే, బికాస్ విత్తనాలు ఈరోజు నాటితే 4-5 నెలలకు మొలుస్తాయి, సంవత్సరానికి ఇంకా బాగా ఏపుగా వచ్చేస్తాయి. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ పోయింది, ఇదంతా పోయింది, ఇదంతా పోయింది అని రోజు బాధపడుతూ కాలాన్ని వెళ్ళదీయడం కంటే టేక్ ఎ డెసిషన్. లేదా ఈ నూనెలు, ఆ షాంపులు చాలా ఎన్నో వేల వరకు ఖర్చు చేస్తూ ఉంటాం మనం, ఇది కాక ఇది కాక. అలా కాకుండా ఖర్చు ఇక్కడైనా పెట్టాలి, అక్కడైనా పెట్టాలి. పర్మనెంట్గా ఉండే దానిపైన ఇన్వెస్ట్ చేయడం వైజ్ డెసిషన్ అంటాను. సో డోనర్ ఏరియా మార్క్ చేసుకుంటారు, వెనక మార్క్ చేసుకునేసి ఆ ఏరియా నుంచి లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆ ఏరియాని మొద్దు బారేలాగా చేస్తారు. అక్కడి నుంచి రూట్స్ని తీసుకుంటారు. ఎన్ని రూట్స్ కావాలో అన్ని ర్యాండమ్గా తీసుకుంటారు. ఇప్పుడు పూల చెట్టు ఉంది, అక్కడ తెంపేసుకున్నట్టుగా అలాగే రూట్స్ని తీసుకునేసి మళ్ళీ పెట్టాల్సిన ఏరియాలో మార్క్ చేసుకునేసి స్లిట్స్ అనేవి చేసుకుంటారు. స్లిట్స్ అంటే అవి పెట్టాల్సిన ప్లేస్ని ప్రిపేర్ చేయడం అనమాట. అక్కడ కూడా మళ్ళీ లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి స్లిట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ తీసుకున్న రూట్స్ అన్నిటిని లోపలికి పెట్టేస్తుంటారు. ఒక జేబుని క్రియేట్ చేయడం, అందులో రూట్ని వేయడం, ఇది జరుగుతుంది. వేసేసాక అది 4th డే నుంచి 8th డే మధ్యలో లోపల నాటుకుంటుంది. వేరే ఊరు నుంచి ఈ ఊరికి మొక్కలు తీసుకొచ్చి నాటుతున్నాం. సో అప్పుడు జనరల్గా ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి, హెయిర్ బయట పార్ట్ కాస్త వడలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అది వడలిపోకుండా లేదా దానికి తేమను అందించే రకంగా మన రూట్స్కి అయితేనేమో నార్మల్ సెలైన్ స్ప్రింకిల్ చేయండి ఒక 10 రోజుల పాటు, వీలున్నప్పుడల్లా ఒక 2-3 గంటలకు ఒకసారి అని చెప్తూ ఉంటాం. సో వెనక వూండ్ అనేది ఉంటుంది కనుక ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్ అయితే కంపల్సరీ అని చెప్తారు. ఇలా ఉంటాయండి. సో దీని తర్వాత కూడా లాంగ్ టర్మ్ ఏదైనా ఒక మినాక్సిడిల్ లాంటివి ఇస్తూ ఉంటారు, ఫినిస్ట్రేట్ లాంటి టాబ్లెట్స్ కొన్నాళ్ళ పాటు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇవి దేనికి ఇవి అంటే మిగిలిన హెయిర్ ఇప్పుడప్పుడే పోకుండా ఉండడానికి. చక్కగా ఇక్కడంతా పెట్టించేసుకున్నాం, మళ్ళీ కొన్నాళ్ళలో వెనక కూడా పోవడం స్టార్ట్ అవుతే కష్టం కనుక వాటిని కాస్త లైఫ్ ఇంకా పెంచడానికి కోసం ఇవన్నీ పాటిస్తారు. మన క్రౌన్స్లో అయితే మేము ఆ తర్వాత ఈ పిఆర్పి సెషన్స్ లాంటివి కూడా ఒక 4 నెలల పాటు మెయింటెనెన్స్ లాగా కాస్త ఊతనలాగా ఉండేలాగా ఫ్రీగా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే హెయిర్ ఆయిల్స్, షాంపూస్ పెట్టచ్చు అంటారా? ఇంకా అది మన హెయిరే కదా. ఆ 10 రోజులు కేర్ తీసుకోవాలి, ఆ 10 రోజులు మాత్రమే కేర్. తర్వాత రెగ్యులర్గా మీరు గుండు చేయించుకోవచ్చు, కటింగ్ చేయించుకోవచ్చు, ఇట్స్ యాజ్ యూజువల్. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ వచ్చే హెయిర్ కాస్త రఫ్గా వస్తుంది, ఆఫ్టర్ 4 months మళ్ళీ నార్మల్గా గ్రోత్ ఉంటుంది. సో అంతే, మీరు నూనె పెట్టచ్చు, హెన్నా ప్యాక్స్ లాంటివి పెట్టచ్చు, డై వేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు గుండు చేయించుకోవాలనుకున్న వాళ్ళకి వెనకాల అది కనిపిస్తుందంటారా? అంటే ఇప్పుడు మనం మార్క్ చేసింది అదంతా కూడా లేదండి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో 2 పద్ధతులు ఉంటాయి. అప్పట్లో అయితే డోనర్ ఏరియా దగ్గర స్కిన్ని కట్ చేసి తీసేవాళ్ళు. సో దాని తర్వాత కుట్టేసేసరికి ఆ కుట్టు కనపడేది. సో ఈస్థెటిక్గా, కాస్మెటిక్గా అది లుక్ అంత బాగోదు కనుక ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో FUE టెక్నిక్ చేస్తున్నారు. అప్పట్లో చేసేది FUT. అది కూడా చాలా సమర్థవంతమైన మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. డోనర్ ఏరియా తక్కువ ఉన్న వాళ్ళకి ఆ పాత పద్ధతులు వాడచ్చు. ఇంకా మొత్తం స్కిన్ తీసేసుకొని వాడేసుకుంటారు దానిపైన ఉన్న కుదుళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఈస్థెటిక్గా గుండు చేసుకున్నప్పుడు మరకలు కనపడద్దు కదా. సో ఇప్పుడున్న పద్ధతి FUE, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఈ పద్ధతిలో ఏంటంటే జస్ట్ అలా తెంపేసుకోవడం అంతే, ర్యాండమ్గా ప్లక్ చేస్తారు రూట్స్. సో మీకు ఎక్కడ గ్యాప్ అనేది కనపడదు, బ్లేడ్ వాడట్లేదు, కుట్లు వేయట్లేదు, ఏమి అసలు సర్జికల్గా ఏం ప్రొసీజర్ లేదు కనుక మీకు ఎక్కడ మార్క్ అనేది కనపడదు. ర్యాండమ్గా అక్కడక్కడ తీస్తారు. ఇప్పుడు తీసిన చోట అయితే రూట్ రాదు, పక్కది, అడుగుది, పైది, ఇటు పక్కది వచ్చేసి ఆ ఏరియాని కవర్ చేస్తాయి మనకి. సో తెలియకుండా తీయడం కూడా అదొక స్కిల్ మళ్ళీ. అందుకే ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సర్జన్ ఎవరు అనేది చూసుకోవాలి. సో మన వద్ద ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు కనుక దే నో ద బెస్ట్.
ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా చేయొచ్చు అంటారు. ఎస్ అండి, చాలామంది అమ్మాయిలు కూడా చేయించుకుంటూ ఉంటారు. బికాస్ హెయిర్ లాస్ ఇష్యూస్ ఇప్పుడు దాదాపు అమ్మాయిలకు కూడా బట్టతల రేంజ్లో అవుతున్నాయి. ఆడవాళ్ళల్లో కూడా జనరల్గా మెనోపాజల్ స్టేజ్ దగ్గర వచ్చిన వాళ్ళల్లో, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా బట్టతల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అంతేకాకుండా మామూలుగానే ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఇక్కడ తిలకం పెట్టి అక్కడ కూడా హెయిర్ పోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి మొగ్గు చూపిస్తుంటారు. ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే ఏమైనా ఉంటుందంటారా? లేదండి, మామూలుగా మినిమం 21 years ఉన్న వాళ్ళకే సర్జరీ చేస్తారు. అలాగే 70 ఏళ్ళ వరకు వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఇంకొద్దనుకుంటారు. 70-year-old వాళ్ళకి కూడా మనం ఇక్కడ చేసాము ట్రాన్స్ప్లాంటేషన్స్. జనరల్గా 20 ఏళ్ళు దాటాలి. అది ఈలోగా అంత బట్టతలు అయిపోయే వాళ్ళు కూడా ఉండరు. మరీ సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళకి మినిమం 21 అటైన్ అయితేనే సర్జరీ చేస్తారు. ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి గుండు చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అమ్మాయిల విషయానికి వస్తే అలా ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ గుండు చేయకుండానే సర్జరీ కావాలనే వాళ్ళకి కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే క్లియర్ ప్లాట్ఫామ్ ఉందనుకోండి, పెట్టడం చాలా ఈజీగా అవుతుంది. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ లేవు చూసుకుంటూ పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. గుండు వీలు కాని పక్షంలో ఇప్పుడు మీడియా పీపుల్ ఉంటారండి, వాళ్ళకి గుండు చేస్తే నెక్స్ట్ షూటింగ్స్కి వాటికి కష్టం. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం గుండు చేయకుండా కూడా చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో అసలు గుండు చేయము. ఓన్లీ ఇప్పుడు ఈ జుట్టు లేపితే ఇక్కడ కొంత పార్ట్ని ట్రిమ్ చేసుకుంటాం. ఇంకా డోనర్ ఏరియా దగ్గర నుంచి కొన్ని రూట్స్ అయితే కలెక్ట్ చేయాలి కనుక అక్కడ ట్రిమ్ చేస్తాం. కానీ ఓవరాల్గా గుండు చేయకుండా కూడా సర్జరీ చేయొచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒక 6-7 daysకి మళ్ళీ ఆ స్కాల్ప్ హెయిర్తో కవర్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దానికి సంబంధించి కొంచెం మెయింటెనెన్స్ అనేది అవసరం ఉంటుంది అంటారు. ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం అంటారు? జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఒక 4 రోజుల పాటు తల ముందుకి బెండ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాము. సో అది గట్టి ప్రికాషన్. అండ్ పెట్టిన రూట్స్ని వీలైనంత వరకు టచ్ చేయొద్దు, కంటామినేట్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం. ఒక 4 రోజుల తర్వాత కొంచెం ఈజీగానే ఉంటుందండి. ఒక 10 రోజులకి చాలా నార్మల్ స్థితికి వస్తారు. పెట్టిన ఫస్ట్ డే కాస్త ఫ్యాట్ బయటికి కనపడడం వల్ల వైట్గా అనిపించింది. సెకండ్ డే నుంచి అసలు అది మొత్తం టీ పొడి లాగా మారిపోతుంది అనమాట. కాఫీ పొడి, టీ పొడి లాగా డ్రైగా మనం గోరింటాకు పెట్టుకున్నాక ఎండిపోతే ఎలా ఉంటుందో ట్రాన్స్ప్లాంట్ చేసిన సెకండ్ డే నుంచి అలాగే ఉంటుంది. ఎండిపోయిందంతా కూడా క్లాట్స్ అనమాట. అవి బ్లీడింగ్ స్పాట్స్ దగ్గర ఉన్న ఆ క్రష్ అంతా ఎండిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దెన్ 4th-5th డేకి ఇంకాస్త నార్మల్ అయిపోయి 10th డే కల్లా ఇంకా స్ట్రెడింగ్ స్టార్ట్ అయిపోతుంది. 10th డే నుంచి నెక్స్ట్ 2 months స్ట్రెడింగే ఉంటుంది. అంటే ఏదైనా హెయిర్ లాంటిది అది ఉన్నా కానీ మొలిచినవి కూడా ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ స్ట్రెడింగ్ ఫేజ్ ఇంకా హెయిర్ రావడం అనేది 3.5 నెలల తర్వాత మొదలయ్యి 4వ నెలలో యుల్ బి హ్యాపీ, అమ్మాయి వచ్చేసింది జుట్టు అన్నంత సాటిస్ఫై అయితే అవుతారు. దెన్ దట్ హ్యాస్ టు గ్రో. సో పెద్ద ప్రికాషన్స్ అక్కర్లేదు. లోకల్ అనెస్థీషియా ఇస్తారు కనుక ముందుకు బెండ్ అయినప్పుడు ఇక్కడ ఉబ్బే ఛాన్సెస్ ఉన్నాయి. వాపు వచ్చేస్తే మనం కంగారు పడుతూ ఉంటాం కదా. సో లోకల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎక్కువ ముందుకు బెండ్ అవ్వకండి. ఫోన్ ఏదైనా వచ్చినా ఇలా చూసుకోకుండా జస్ట్ ఆ ఫోన్నే పైకి రైజ్ చేసేసి ఇలా చూసుకోమని చెప్తూ ఉంటాం. సో పడుకునేప్పుడు కూడా బోర్లా పడుకోవడము, ఓ సైడ్కి పడుకోవడం అలా చేయకూడదు. ఒకవైపే వాపు వచ్చేస్తుంది. సో మీకు ఎటువంటి స్వెల్లింగ్ కూడా ఉండకూడదు అంటే మేము ఇక్కడ ఒక బ్యాండ్ వేసేస్తాం. అది సడన్గా మొహం మీదకి ఉబ్బినట్టుగా అదంతా రావద్దు, అనెస్థీషియా ఎఫెక్ట్ అంతా అనేసి మేము ఒక బ్యాండేజ్ వేస్తూ ఉంటాము. వాళ్ళు చేయాల్సిందల్లా ముందుకు బెండ్ అవ్వద్దు. బేసిక్ ఇట్లా నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. స్టిఫ్గా తల మీద ఏదో పెట్టేసినట్టుగా స్టిఫ్గా ఉంటే మెండొప్పి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, యాంటీబయోటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఫర్ 5 days. జనరల్గా పెయిన్ కిల్లర్ 2వ రోజు తర్వాత ఎవ్వరూ వేసుకోరు, కంఫర్టబుల్గా ఉంటుంది. దెన్ వెనక కాస్త గాయం లాగా అవుద్ది కదా మన రూట్స్ తీసిన చోట, అది మళ్ళీ అక్కడ హెయిర్ రావడం స్టార్ట్ అవుద్ది పక్క నుంచి. అలా హెయిర్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే టిష్యూ అనీవెన్ ఎక్స్పాన్షన్కి గురవుద్ది. ఒకవైపు ఏమో ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది, బయటికి జుట్టు పొడుచుకొస్తూ ఉంటుంది. ఒకవైపు ఆ గాయం పూడికలో స్ట్రింక్ అవుతూ ఉంటుంది. సో పక్కనే ష్రింకేజ్, ఎక్స్పాన్షన్ ఇది జరగడం వల్ల అక్కడ కాస్త ఇచింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. 1 నెల రోజుల పాటు వెనక డోనర్ ఏరియాలో కాస్త ఇచింగ్ అనేది సాధ్యమే.
అది కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. హెడ్ బాత్ చేసినప్పుడు మనకి యాంటీ డాండ్రఫ్ మెడికేటెడ్ షాంపూస్ ఇస్తారు. సో దాంతో మీకు ఆ దురద కూడా చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మైగ్రేన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు అంటారు. అన్ని రకాల టెస్ట్ చేసి సర్జన్స్ డిసైడ్ చేస్తారండి. ఫస్ట్ అన్నీ చేస్తారు. సో మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇంకాస్త డీప్గా స్కానింగ్ ఇవన్నీ కూడా చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా వద్దా అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి సూటబుల్ సీజన్ ఇవన్నీ చూసుకొని చేస్తే ఇంకా ఫేవరబుల్గా ఉంటాయి రిజల్ట్స్ కూడా. సో జనరల్గా అందరూ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద క్రానిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెట్టిన హెయిర్ సర్వైవ్ అవ్వదు అన్న కేసెస్లో తప్ప మామూలు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి కండిషన్స్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హైపర్ టెన్షన్ ఉన్న డయాబెటీస్ పీపుల్కి వాళ్ళకి చేయొచ్చు చేసి ఉన్నాము. సో ఏజ్ లిమిట్ కూడా ఒక 21 దాటితే చేసుకోవచ్చు. సో అంతకుముందు మనం టెస్టులు చేస్తాం కనుక అన్నీ చూసుకుంటారు. మీ క్లాటింగ్ టైం ఎలా ఉంది, బ్లీడింగ్ టైం ఎంత ఉంది, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని అటెండ్ అవుతున్నారా, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా, మెడికేషన్ మీద ఉన్నారా, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంది, డయాబెటిక్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వారికి అడ్రినలిన్ కాంబినేషన్స్ ఇవ్వచ్చా, లోకల్ అనెస్థీషియాలో ఇంకేదైనా కలపకూడని పదార్థం ఉందా, ఇవన్నీ చూసుకుంటారు. అలాగే సర్జరీ ప్రొసీజర్ జరిగినంతసేపు కూడా ఎమర్జెన్సీ కార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో అన్ని రకాల ఎమర్జెన్సీ మెడికేషన్స్, డ్రగ్స్ అన్నీ ఉంటాయి. ఇమీడియట్గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైనా హ్యాండిల్ చేసుకోవడానికి, ఆ ఫేజ్ని చాలా స్మూత్గా మనం దాటిపోవడానికి సర్జన్స్ మనకి హెల్ప్ ఉంటూనే ఉంటుంది. మనం ఈ వెనక నుంచి హెయిర్ తీసి ఇక్కడ అనేది మనం రూట్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా వస్తాయి అంటారా? అంటే అన్నీ కూడా మొలుస్తాయి అంటారా హెయిర్? ఎప్పుడైతే సేఫ్ డోనర్ ఏరియా నుంచి కలెక్ట్ చేసిన రూట్స్ ఉన్నాయో మనం సేఫ్ డోనర్ ఏరియా నుంచి సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క రూట్ హెయిర్ కింద మారుతుంది. చేసిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది. వెనక ముందు పెద్దగా తెలియదు, ఏదో చేసేస్తున్నారు అన్న వాళ్ళకి ఎక్కడి నుంచి తీయాలి ఏది తీయద్దు తెలీదు. సో జనరల్గా ఆక్సిపిటల్ రీజియన్ అంటారు, మనకు ఎత్తుగా ఉంటుందో దాని తర్వాత కింద 4 ఫింగర్స్ మనకు సేఫ్ డోనర్ ఏరియా కింద చెప్తూ ఉంటారు. ఆ ఏరియా మాత్రమే బట్టతలకి అతీతం. అక్కడ ఆండ్రోజన్ రిసెప్టార్స్ ఉండవు. రిసెప్టార్స్ లేనప్పుడు ఆ బట్టతల ఫ్యాక్టర్ వచ్చి అతకదు కదా. సో ఆ రిసెప్టార్స్ లేని ఏరియాని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓన్లీ అన్ ఎక్స్పర్టైజ్ కెన్ చూస్ ద సేఫ్ డోనర్ ఏరియా. సో ఎప్పుడు వెళ్ళినా కొంచెం ఖర్చు అనుకోకుండా ఎక్స్పర్టీస్ ఉన్న ప్లేస్కే వెళ్ళాలి. ఏదో ఒక 10,000 మిగులుతాయి కదా అని చూసుకుంటే మాత్రం యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ సూప్. అది జాగ్రత్తగా చూసుకొని చూస్ చేసుకోవాలి. ఎప్పుడో ఒక్కసారే కదండి జీవితంలో 1-2 సార్లు చేసుకునే సర్జరీ గురించి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటాను అనమాట. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన పేషెంట్స్కి అంతకుముందు ఉన్న హెయిరే మళ్ళీ అలానే ఉంటుందంటారా, లేకపోతే వాల్యూమ్ ఏమైనా తగ్గుతుంది అంటారా చేశాక? ఒకటండి, న్యాచురల్ హెయిర్ లైన్కి మనం పెట్టిన వీటికి కొంచెం తేడా ఉంటుంది. న్యాచురల్ హెయిర్ లైన్ ఎలా ఉంటుంది, మనకు పక్క పక్కన హెయిర్ ఉంటుంది. అలా పెట్టిన హెయిర్కి అంత దగ్గరగా పెట్టడం సాధ్యం అవ్వదు. చాలా దగ్గరగా పెట్టగలం, దానికి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఆ వాల్యూమ్, ఆ థిక్నెస్ కనిపించేలాగా స్కిల్డ్ పీపుల్ పెడతారు. కానీ మరీ పక్కనే పెట్టినప్పుడు అన్నీ సర్వైవ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది, సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో ఒక ప్యాటర్న్లో ఇప్పుడు ముందువి కొంచెం దూరం పెట్టినా ఆ వెనకలైనవి ఆ గ్యాప్స్లోకి కనిపించేటట్టుగా పెట్టడం అదొక స్కిల్డ్ పీపుల్ చేసే పని అనమాట. ఊరికి అలా పెట్టేసుకుంటూ పోవడం కాదు. సో దాన్ని ఆ అమరిక అనేది స్కిల్ఫుల్ పర్సన్స్ అయితే ప్రాపర్గా చేస్తారు, మీకు ఎక్కడ గ్యాప్ కనపడకుండా చేస్తారు. అలాగే పక్కనే పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దీని బ్లడ్ వెజల్ దీనికి ఉంటుంది, పక్కదాని బ్లడ్ వెజల్ కూడా వస్తుంది. ఇవి రెండు ఆ క్లమ్స్ అయిపోకూడదు అనమాట. ఎక్కువగా ఇరుకులో బ్లడ్ వెజల్స్ ఉన్నప్పుడు ఆ నెట్వర్క్ అంతా కూడా నెక్రోసిస్కి గురయ్యే అవకాశం ఉంది. మురిగిపోవడం అంటారు కదా నెక్స్ట్, అలా అయిపోయి అందులో ఆ 4 ఏదో 1-2 రూట్స్ చనిపోవడం జరుగుతుంది. సో మనం మినిమం స్పేసింగ్ ఇస్తూ పెట్టాలి. ఇప్పుడు మనం తోటలో చెట్లే అనుకోండి, పెరట్లో మొక్కలు వేసేటప్పుడు పక్కన గింజలు పెడతామా? పెట్టాం, కొంచెం ఎడంగా పెడతాం. ఎందుకంటే ఇవి గ్రో అయినప్పుడు దీని పోషణ తగ్గద్దు. ఎక్కడ ప్లేస్ ఉంది కదా అనేసి 4 పెట్టే చోట 10 పెట్టామనుకోండి, ప్లేస్ ఉంది దీని పక్కన అనేసి అందులో అన్ని మొక్కలు సర్వైవ్ అవ్వవు. ఇదే రూల్ని పాటిస్తూ మనకి ఇక్కడ హెయిర్ కూడా పెడతారు. ఆ పర్టిక్యులర్ రీడింగ్ ప్రకారము ఎన్ని పెట్టాలో అంతే పెట్టాలి. అక్కడ జాగా ఉంది కదా అనేసి పెడుతూ పోతే వాటి సక్సెస్ రేట్ తగ్గిపోతుంది.
సో ట్రాన్స్ప్లాంటేషన్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ పైన సుడి అంటారు కదా, అవును. ఆ అమరిక కూడా చాలా కష్టం అనమాట. చూస్తే ఇలా పెట్టుకుంటూ పోతున్నారే అనిపిస్తుంది మనకి, బట్ ఆ అమరిక అక్కడ చూసారా మీరు, వర్ల్ అంటారు, వర్ల్ లాగా అంటే ఒక చక్కన సుడి తిరిగినట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ పెట్టగలిగిన వాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో మంచి సర్జన్స్ ఎక్స్పర్టీస్ మాత్రం అది చేయగలరు. అక్కడ సక్సెస్ రేట్ తక్కువ అంటూ ఉంటారు ఆ ఏరియా, ఎందుకంటే అలా పెట్టడం చేత కాదు చాలా మందికి అదనమాట. సో చాలా ఇది ఒక ఆర్ట్ కూడా, ఒక స్కిల్ కూడా, సైన్స్ కూడా అన్నీ కలిపిందే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, లేకపోతే రూట్ స్టిమ్యులేషన్ కానివ్వండి, మన దగ్గర ఛార్జెస్ ఎలా ఉందంటారు? ఛార్జెస్ అంటే జనరల్గా ఎలా ఉంటాయంటే, ఒక రూట్కి ఇంత, ఒక గ్రాఫ్ట్కి ఇంత, ఇన్ని ఫాలికల్స్కి ఇంత అలా ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు. మన వద్ద అలా ఏం లేదు. వి లుక్ ఎట్ ద స్కాల్పస్ ఫుల్ బాల్డింగ్గా, ఓన్లీ ఫ్రంటల్ రిసీడింగ్గా అనేది చూస్తాం. సో మా దగ్గర ఓన్లీ 2 ప్యాకేజెస్ ఉంటాయి. పెద్ద ఖర్చుతో కూడిన ఎక్స్పెన్సివ్ థింగ్ అయితే కాదు. దో ప్లాస్టిక్ సర్జన్స్ టీమ్ పర్ఫామ్ చేస్తున్న సర్జరీ అయినా కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మరి లకారాల్లో అయితే ఉండదు. రూట్ స్టిమ్యులేషన్ గురించి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.